ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డిఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రుళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చినా అమలును అడ్డుకున్నదని ఎవరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీర్పు అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సుప్రీం తీర్పును వెంటనే అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి కూడా 2 నెలలవుతున్నా మళ్లీ కమిటీలంటూ సాగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ఎస్సీలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షలు దళిత బంధు ఇచ్చిందని, వైఎస్ఆర్ టెండర్లలో 10% రిజర్వేషన్ కల్పించిందని, నీటిపారుదల శాఖ టెండర్లలో 1 కోటి వరకు ఈఎంటీ లేకుండా 21% టెండర్లు ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చి అమలు చేసిందని తెలిపారు. వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్ని కమిషన్లు వేసింది అనుకున్నావు? ఇప్పటి వరకు అసలు దేశంలో 1965లో లోకూర్ కమిషన్ వేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్లు ఇస్తామనేసి. 1996లో రామచంద్రరాజు కమిషన్ వేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా 2007లో ఉషా మెహర్ కమిషన్ వేసింది అప్పుడు కాంగ్రెస్ హయాంలో. ఇలా 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ చట్టం రావడం వల్ల ఆ 4 సంవత్సరాలల్లా 23,000 మందికి లబ్ధి చేకూరింది. ఇలా 2004 నుంచి 2024 వరకు ఈ 20 సంవత్సరాల ఈ వర్గానికి సంబంధించినటువంటి ఈ వర్గ ఉద్యోగ నియామకాలలో వేల సంఖ్యలలో నష్టపోయినరు. ఇలా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి రిజల్ట్ ఇచ్చి మీరు నియామక పత్రాలు ఇస్తా అంటే మరిగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది అని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను. అసెంబ్లీలో మీరు ఎందుకు మాట ఇచ్చారు, మాట ఎందుకు తప్పారు అని ముఖ్యమంత్రి గారిని మేము నిలదీస్తా ఉన్నా. మీరు చేస్తారా చేయరా? ఈ మాదిగలను అన్ని వర్గాలను మోసం చేసినట్టే తెలంగాణ మాదిగలను మోసం చేయదలుచుకున్నారా? కారణం ఏంది? ఎందుకు ఆగింది? ఎవరి వల్ల ఆగింది? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చాలని ఆగుతుంది అంటున్నా. ఎవరి ప్రలోభాలకు మీరు లొంగుతున్నారని అడుగుతా ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా ఇంత అన్యాయమా? ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఏం పెట్టింది? ఆనాడు చేవేళ్ల డిక్లరేషన్. ఇది అభయహస్తం. తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు భస్మాసుర హస్తం. ఇలా మాదిగలకు కూడా భస్మాసుర హస్తం. ఇది కాంగ్రెస్ అభయహస్తం. అంటే అన్ని వర్గాలకు అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం. ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు? ఎస్సీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణకు అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పిండ్రు. ఏమైంది మరి? 65 రోజులు మీరు సొంతంగా చేసేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టే గైడ్ లైన్ ఇచ్చింది.